పాడి ఉత్పత్తిని పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి లేగదూడలను పరిశీలించారు. ప్రతి గ్రామంలో పశువులను పెంచాలని సూచించారు. పశు వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శతమానం భవతి శతాయు పురుషః ఆయుష్యేంద్రియాణం శతమానం ప్రతిష్టతే దీర్ఘాయుష్మాన్ భవ. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీర్లక్ష్మీం జాతవేదో మహావహం తాం మహావహ జాతవేదో లక్ష్మీర్గుణపగామిని యస్యాం హిరణ్యం వింధేయం గావస్సం పురుషాణం అస్సపూర్వాం రథమధ్యమాం అస్తినాథ ప్రబోధిని శ్రియం దేవి ఉపహవై. కానీ ఎక్కడైనా ఉంటే దాంట్లో ఒక ఎకరం వాటర్ వచ్చేలా చూసి దాంట్లో పండించండి. లేదా ఏదో ఒక రైతు కొంత మోటివేట్ అయ్యి ఈ గ్రామంలో 3 ఎకరాలు మాత్రమే హరిత గోపాలన ఉంది. సుమారు 10 నుంచి 15 ఎకరాలకి ఇక్కడ సూపర్ నాపేర్ గ్రాస్ కావాలి. ఇందాక ఒక రైతు పాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల కాల్షియం మ్యాగ్నీషియం డెఫిషియన్సీ రావడం వల్ల 2-3 ఆవులు చనిపోయాయని చెప్పారు. దానికి కావాల్సింది గ్రీన్ గ్రాస్ కావాలి. గ్రీన్ గ్రాస్ ఉంటే అంటే మందులు ఇస్తే ఒకలా ఉంటుంది. ఆహారంలోనే కాల్షియం మ్యాగ్నీషియం పెంచాలంటే గ్రీన్ గ్రాస్ కావాలి. గ్రీన్ గ్రాస్ కావాలంటే ముందు రైతు అనేవాడు పండించాలి. అన్ని ప్రభుత్వం ఇవ్వాలంటే కష్టం. ముందు పండించండి. గవర్నమెంట్ సబ్సిడీ 100% ఇస్తుంది. మీరు పండించిన పంటను కూడా రైతులు కొనడానికి రెడీగా ఉన్నారు. కానీ పండించేవాడు ముందుకు రావాలి. ఆ పండించేవాడు మనలో ఒకడు అవ్వాలి, మన గ్రామంలో ఒకడు అవ్వాలి. పూర్వం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జన్మభూమి పిలిపిస్తే గవర్నమెంట్ 50% ఇస్తే మిగతా 50% మనమే కలిసి ఊరిని డెవలప్ చేసుకున్నారు. అవునా కాదా? రోడ్లు వేయాలన్నా చెరువులు రిపేర్ చేయాలన్నా జన్మభూమిలో మనం సగం వాటా అయితే ప్రభుత్వం సగం వాటా ఉండేది. అలాంటి మోటివేషన్ మనలో రావాలి. అలాంటి అంటే మనం కలిసి పనిచేయాలి, మన గ్రామానికి ఏం చేసుకోవాలనే దానిలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వాలి ప్రభుత్వంతో పాటు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం అన్నీ ఇవ్వలేదు. మేము ఇచ్చేది మెడిసిన్స్ ఇవ్వగలుగుతారు, డాక్టర్లు సకాలంలో హెల్ప్ చేయగలుగుతారు. 1960లో ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే అధికారులు వచ్చి మాట్లాడడానికి